పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండు నడిపించునుగాక. నిన్నటి దినాన కీర్తన గ్రంథం 66వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు కీర్తన గ్రంథం 67వ అధ్యాయం చదువుకున్నాం. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్ని జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చిదువు, భూమి మీదనున్న జనములను ఏలెదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చెయ్యునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి మీద దాని ఫలమునిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. దేవుడు మమ్మను దీవించును. బూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. ఇంతటితో కీర్తన గ్రంథం 67వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన కీర్తన గ్రంథం 68వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.